అందరికీ నమస్కారం. ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం, రాష్ట్ర అభివృద్ధికి పునాది వంటివి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దయాకర్ అన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రతిపక్షాలు సిగ్గు తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. గత పాలనలో సమ్మెలు చేస్తే కార్మికులను డిస్మిస్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో సమ్మెలు చేస్తే కార్మికులు ఎక్కువగా భావించారు. ప్రజా పోరాటాలను గౌరవించే ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అంటూ దయాకర్ స్పష్టం చేశారు. నమస్కారం. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆర్టీసీ కార్మికులతోని చర్చలు జరిపి సఫలం కావడాన్ని ఇవాళ మేము స్వాగతిస్తా ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కార్మికుల సంక్షేమం కోసం, ఆర్టీసీ బలోపేతం కోసం ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంది. న్యాయబద్ధమైన హక్కులని, ఆకాంక్షల్ని, వాళ్ళ పోరాటాలని గౌరవిస్తుంది అనడానికి ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం కావడమే ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. దాదాపు ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లు పెడితే 28 డిమాండ్లను సానుకూలంగా స్పందించి ఇవాళ పరిష్కారం దిశగా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. ఇది స్వాగతిస్తూ ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల హక్కుల కోసం, ఆకాంక్ష కోసం ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటుంది. గత పాలనలో కార్మికులు ధర్నాలు చేస్తే, సమ్మె చేస్తే కార్మికులను డిస్మిస్ చేసి ఇవాళ కార్మికుల పొట్టగొడితే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో కార్మికులు సమ్మె చేస్తే, పోరాటాలు చేస్తే ఇవాళ గౌరవించి వాళ్ళని హక్కులని, ఆకాంక్షలను గౌరవించి పరిష్కరించడం అనేది ఇది గొప్ప చారిత్రాత్మక సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం కలిసి ఇవాళ ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడే విధంగా ముందుకు నడుచుకుంటే బాగుంటుందని కూడా మనం అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఇవాళ అనేక విధ్వంసాలు సృష్టించి ఇవాళ ప్రభుత్వం మధ్య, కార్మికుల మధ్య విభేదాలు కార్మికుల మధ్య ఐక్యతను దెబ్బతీయాలని కుట్రలు చేసినా కూడా కార్మికులు ప్రజాప్రభుత్వంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మీద నమ్మకం, విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇన్ని డిమాండ్ పరిష్కరించి అమలు జరిగినాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి గారి యొక్క నికార్సైన పాలనను చూసి సిగ్గు తెచ్చుకోవాలని కూడా వాళ్ళకి హితవు పలుకుతా ఉన్నాను. ప్రజాపాలనలో ప్రజల హక్కుల్ని, విజ్ఞప్తులను, డిమాండ్లను కూడా గౌరవించే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మీ అందరికీ కోరుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం అనేది ఇది రాష్ట్ర అభివృద్ధిగా మేము కోరుకుంటూ, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం, ఆర్టీసీ వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆర్టీసీకి ప్రజాపాలనలోనే, కాంగ్రెస్ ప్రజాపాలనలోనే గౌరవం లభించింది అనడానికి ఈరోజు జరిగినటువంటి చర్చలే నిదర్శనం అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.